హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శ్రీరంగ రంగనాథుడి అనుగ్రహం ఆశీస్సులు మనకు లభించాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. దానివలన మన బాబా గారి వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి. మన బాబా గారు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తారు. మనం ఏమి కోరుకుంటున్నామో మనం కోరుకున్నవి మనకు అందించేందుకు మన సాయి తండ్రి ఎప్పుడు సదా మనతోనే ఉంటారు. మనము శ్రద్ధ సబూరితో ఓర్పుతో బాబా గారు మనకు అనుగ్రహించే ప్రతిఫలం కోసం మన సాయి తండ్రి చక్కని జీవితాన్ని మనకు ప్రసాదిస్తారు. మన సాయి తండ్రి అయితే ఈరోజు మనకు ఒక మంచి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు. మన సాయి తండ్రి చెప్తున్నారు, తల్లి, నువ్వు కోరుకున్న సంతోషమైన జీవితం కోసం ఒక చక్కని అవకాశం నీ జీవితంలోకి త్వరలో రాబోతున్నదమ్మా. మరి అలాంటి జీవితం పొందడానికి నువ్వు ఎన్నో అవమానాలను కష్టాలను ఎదుర్కొంటున్నావు కదా తల్లి. ఈ రోజుతో ఆ అవమానాలన్నీ తొలగిపోతున్నాయి. నువ్వు కోరుకుంటున్నటువంటి అందమైన స్వేచ్ఛ కలిగిన జీవితాన్ని నువ్వు ఆస్వాదించబోతున్నావు. చాలా త్వరలో నీ సమస్యలు అన్నీ తొలగిపోయి అటువంటి సంతోషాన్ని నువ్వు పొందబోతున్నావు. అది నీ జీవితంలో ఎలా జరుగుతుందో, నీ చుట్టూ ఉండే అడ్డంకులు అన్నీ ఎలా తొలగిపోతాయో, అది నీ జీవితంలో ఎలా జరుగుతుందో నీకు అర్థమయ్యేట్లుగా ఒక చక్కని కథ రూపంలో చెబుతాను, విను తల్లి అని ఒక చక్కని మాటను బాబా గారు మనకు అనుగ్రహిస్తున్నారు. బాబా గారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనకు అనుగ్రహిస్తున్న, మనం ఎదురు చూస్తున్న ఆ సంతోషం మన జీవితంలోకి ఎలా వస్తుందో ఈ చిన్న కథ రూపంలో బాబా గారు మనకు చెప్పే కథ ద్వారానే విని తెలుసుకుందాం. గిరిపురం గ్రామంలో మంగయ్య అనే ఒక నిరుపేద కుటుంబం ఉండేది. అతనికి వ్యవసాయం తప్ప మరి ఏ పని కూడా చేత కాదు. మంగయ్య తనకు ఉన్న ఎకరం పొలంలో ఎంతో కష్టపడి పనిచేసేవాడు. రాత్రింబవళ్ళు ఆ వ్యవసాయం చేసి అతనికి వచ్చిన ధనాన్ని సంవత్సరానికి సరిపోను నిలవ ఉంచుకునేవాడు. కానీ మంగయ్య భార్య శ్యామమ్మ వచ్చిన ధనమంతా కూడా వృధాగా ఖర్చు పెడుతుండేది. అంతేకాకుండా శ్యామమ్మ నోట్లో ఏ మాట కూడా దాగేది కాదు. తన ఖర్చులకు మంగయ్య ధనం ఇవ్వకపోతే పోట్లాడడము, అన్ని పనులు కూడా చేసేది. దాంతో కొంతమంది శ్యామమ్మను వెర్రిదని పిలిచేవాళ్ళు. అయితే ఆ ఊరి అధికారి రంగనాథుడు మాత్రం ఆ గ్రామంలో వచ్చిన పంటల్లో ఎక్కువ మోతాదులో అతను పన్నుల కింద వసూలు చేసి తీసుకునేవాడు. దాని వలన మంగయ్యకు ఉన్న 1 ఎకరం పొలం మీద అతని ఇల్లు నడవటం కూడా కష్టంగా మారింది. మంగయ్య భార్య శ్యామమ్మ విపరీతంగా ఖర్చు పెట్టటము, ఆ పొలానికి తగినట్లు అధికంగా పన్నులు కట్టడం, వీటన్నిటి వలన మంగయ్య ఆ పొలంలో పనిచేస్తున్న ఆ వస్తున్న ధనం చాలటం లేదని అతను ఎంతగానో బాధపడుతుండేవాడు. ఒకరోజు మంగయ్య ఈ విషయాలను తన తల్లి దగ్గరకు వెళ్ళి చెప్పినప్పుడు, భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ వృధా పోడని, ఆ భూమాత తప్పకుండా నీ మొర ఆలకిస్తుందని, అమ్మ అనుగ్రహం ఉంటే నీకు ప్రతిదీ లభిస్తుందని చెప్తుంది. మంగయ్య కూడా ఆ మాటలు విని తల్లి చెప్పినట్లుగానే ఆ భూమాతను వేడుకుంటూ అమ్మను తనను అనుగ్రహించమని కోరుకునేవాడు. ఒకరోజు మంగయ్య పొలంలో దున్నుతున్నప్పుడు తన ఎడ్లకు కట్టిన నాగలికి అడ్డుగా ఏదో తగులుతుంది. నాగలి అక్కడ ఎందుకు ముందుకు జరగటం లేదు, అక్కడ ఏదైనా బలమైన రాయి ఉందేమోనని ఆ ఎడ్లను పక్కకు ఇదిలిచ్చి వాటిని కాసేపు చెట్టు కింద కట్టేసి ఆ ప్రదేశంలో ఏమి ఉందా అని తవ్వుతున్న నాగయ్యకు అక్కడ 2 లంకె బిందెలు కనపడతాయి. అది చూసిన నాగయ్య ఎంతో సంతోషిస్తాడు. కానీ ఆ ధనం మొత్తాన్ని అతను ఒక్కడే మొయ్యలేనని, ఒకవేళ ఎలాగైనా కష్టపడి వీటిని ఇంటికి చేర్చినా నా భార్య శ్యామమ్మ ఆ విషయాన్ని అందరితోనూ చెప్తుందని, ఈ విషయం తెలుసుకున్న గ్రామాధికారి ఆ ధనాన్ని ఎలాగైనా తన ఇంటికి తీసుకువెళ్ళిపోతాడని, అవి తన దగ్గర ఉండనివ్వడని తెలుసుకున్న మంగయ్య ఆ ధనాన్ని జాగ్రత్త చేసేందుకు తనకు ఏదైనా ఒక ఉపాయం కావాలని ఆ సలహాను తన తల్లిని అడగాలనుకుని ఆ లంకె బిందెలను అక్కడే పూడ్చిపెట్టి
వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని ఆమెతో చెప్తాడు. ఆమె మంగయ్యకు ఒక సలహా ఇస్తుంది. తల్లి చెప్పిన ప్రకారం చెయ్యాలనుకున్న మంగయ్య రాత్రికి అతను ఇంటికి చేరుకొని మరుసటి రోజు పొద్దున్నే పిల్లలకు ఎంతో ఇష్టమని ఈ మధ్య పేలాలు అడుగుతున్నారని వాళ్లకు తెచ్చిపెట్టేందుకు సంతకు వెళతానని భార్యకు చెప్పి సంతకు వెళ్ళి ఒక చేపలు పట్టే వలను, ఒక పక్షులు పట్టే వలను, ఒక కోడి పెట్టను, కొన్ని బతికున్న చేపలను, ఒక బస్తా తేగలను, 2 కుండలను కొని శ్యామమ్మకు తెలియకుండా చేపలను కోడిని తన తల్లి ఇంటి దగ్గర దాచిపెట్టి వాటిని ఇంటికి తీసుకువచ్చి భార్య శ్యామమ్మను పిలిచి తన భుజం మీద ఉన్న తేగల బస్తాని పేలాల బస్తా అని చెప్పి పేలాలు బాగా పచ్చిగా ఉండడంతో బరువుగా ఉన్నాయి దింపమని చెప్తాడు. అందుకు శ్యామమ్మ పచ్చి పేలాలేమిటి అని అనడంతో అవును, ఇంతకుముందే మరలో నుంచి తీశారు, అవి 2 రోజులైనా ఆరందే వాటిని పచ్చి పేలాలని అంటారని శ్యామమ్మతో చెప్తాడు. పెరటిలో పక్షులు కట్టే వలను కడతాడు. అది చూస్తున్న శ్యామమ్మ ఈ వలను ఇక్కడ ఎందుకు కడుతున్నావని అడిగినప్పుడు పక్షులు గాలిలో ఎగురుతాయి కదా, అలాగే ఏదైనా కోడి గాలిలో ఎగురుకుంటూ వచ్చి ఈ వలలో పడుతుందని, అప్పుడు మనకు ఆహారానికి ఇబ్బంది ఉండదని, అందుకనే ఈ వలను ఇక్కడ కడుతున్నానని శ్యామమ్మతో చెప్తాడు. కోళ్లు గాలిలో ఎగురుతాయని భర్త చెప్పిన మాట శ్యామమ్మ నమ్ముతుంది. 2వ వలను చెరువుకు తీసుకువెళ్ళి చేపలు పట్టేందుకు ఆ చెరువు దగ్గర ఉండే చెట్టుకు కట్టేస్తానని చెప్తాడు. ఆ మాటలు కూడా శ్యామమ్మ నమ్ముతుంది. తరువాత చెరువుకు వెళ్ళి కొంతసేపటకు ఇంటికి వస్తాడు. మరుసటి రోజు పొద్దున్నే తను పెరట్లో కట్టిన వలలో అతను కొనుక్కొచ్చిన కోడిపెట్టను పడేస్తాడు. మంగయ్య శ్యామమ్మను పిలిచి ఏదైనా ఒక కోడి ఎగురుకుంటూ వచ్చి ఆ పక్షులకు కట్టిన వలలో పడిందేమో చూడమని చెప్తాడు. అందుకు శ్యామమ్మ చెట్ల మీద ఉండే వలలో ఒక కోడి పడి ఉండటం చూసి ఆ విషయాన్ని ఇంట్లోకి వచ్చి నువ్వు చెప్పినట్లుగానే పక్షులకు కట్టిన వలలో కోడి వచ్చి పడిందని చెప్తుంది. సంతోషంగా ఆ కోడిని తీసుకువచ్చి లోపల ఉంచుకుంటుంది. ఇంకా మీరు నిన్న చెరువు ఒడ్డున ఉండే చెట్టుకి వల కడితే చేపలు చెరువులో నుంచి వచ్చి ఆ వలలో పడతాయన్నారు కదా, అలా పడ్డాయో లేదో చూద్దాం, వెళదాం పదమని మంగయ్యతో పాటు తాను కూడా వస్తుంది. అయితే తనకంటే ముందుగానే వచ్చిన మంగయ్య అతను ఆలోచించిన ఉపాయం ప్రకారం ముందుగానే తను కొనుక్కొచ్చిన చేపలను ఆ వలలో వేసి ఉంచుతాడు. అక్కడికి వచ్చి చూసిన శ్యామమ్మ నిజంగానే చెరువు ఒడ్డుకి చేపలు ఎగురుకుంటూ వచ్చి వలలో పడ్డాయని సంతోషించి ఆ చేపలను తీసుకొని ఇంటికి వెళుతూ మనము ఎంతో అదృష్టవంతులం, ఎగురుకుంటూ ఒక కోడి వచ్చి మన వలలో పడిందని, చెరువు ఒడ్డున చెట్టుకు కట్టిన వలలో కూడా చేపలు పడ్డాయని చెప్తుంది. అందుకు అతను మనము ఇంకా పెద్ద అదృష్టవంతులమని, ఈ చేపలు కోడే కాదని మన పొలంలో లంకె బిందెలు కూడా ఉన్నాయని రాత్రికి వెళ్ళి తీసుకువద్దామని, ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దని మంగయ్య శ్యామమ్మతో చెప్తాడు. శ్యామమ్మ భర్త చెప్పినట్లుగా ఆ విషయాన్ని ఆ రోజు ఎవరితోనూ చెప్పదు. రాత్రికి ఇద్దరూ కలిసి వెళ్ళే సమయంలో శ్యామమ్మ వెనక నడుస్తున్న మంగయ్య పక్కనే ఉండే ఒక చెట్టు కొమ్మను తుంచి అతను చెంబులో కలుపుకొచ్చిన ఎర్ర నీళ్లను మంగమ్మ మీదకి విసురుకుంటూ వెళుతుంటాడు. అయితే వెనుదిరిగి చూస్తూ మంగయ్య మాత్రం ఆ నీళ్లను విసరనట్లు వెనక 2 తన చేతులు పెట్టుకొని నడుస్తున్నట్లు ఉంటాడు. అది చూసిన శ్యామమ్మ, ఏమయ్యా, ఆకాశం నుంచి వర్షం పడుతున్నట్టు ఈ ఎర్రటి నీళ్ళేమిటి నా మీద పడుతున్నాయని అంటుంది. అందుకు మంగయ్య అవి ఎర్రటి నీళ్లు కాదని నెత్తురు వర్షం పడుతుందని చెప్తాడు. భర్త మాటలు నమ్మిన శ్యామమ్మ తలపైకెత్తి ఆకాశం వైపుకు చూస్తూ ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి కదా, ఇలా నెత్తురు వర్షం ఎలా పడుతున్నదని అడుగుతుంది. అందుకు మామూలు వర్షం అయితేనే మబ్బులు వస్తాయి కానీ నెత్తురు వర్షానికి మబ్బులు అవసరం లేదని మంగమ్మతో చెప్పి మనం ఇప్పుడు లంకె బిందెల కోసం వెళుతున్నాము, ఇప్పుడు ఆ మాటలు ఏవి మాట్లాడకుండా పదమని చెప్పి గబగబా ఆ పొలంలోకి వెళ్ళి శ్యామమ్మ సహాయంతో అక్కడ ఉన్న 2 లంకె బిందెలను చెరో ఒకటి తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఇంటికి చేరే సమయంలో దారిలో ఆ గ్రామ పెద్ద రంగనాథుడి ఇల్లు ఎదురు పడుతుంది. ఆ ఇంటి దగ్గర 2 ఆవులు విచిత్రంగా అరుస్తూ ఉంటాయి.
అది చూసిన శ్యామమ్మ ఈ విధంగా ఎందుకు ఆవులు అరుస్తున్నాయి అనేసరికి అర్ధరాత్రి సమయంలో ప్రతిరోజు మన గ్రామ పెద్ద రంగనాథుణ్ణి 2 దయ్యాలు వచ్చి రాత్రిపూట తీసుకువెళుతూ ఉంటాయి. అది తెలిసిన అయ్యగారి బంట్రోతులిద్దరూ ఆ విధంగా ఏడుస్తున్నారని, మనకు ఇప్పుడు ఆ విషయాలు తెలుసని దయ్యాలకు తెలిస్తే మనల్ని ప్రాణాలతో వదలవని, అయ్యగారిని మాత్రం తెల్లారేసరికి తెచ్చి ఊళ్ళో దింపుతాయని, ఆ విషయం ఊరంతా కూడా తెలుసని, అందుకనే ఊళ్ళో వాళ్ళు ఎవరు అర్ధరాత్రి పూట లేచి తిరగరని, నువ్వు ఈ విషయాలు ఏవి మాట్లాడకుండా ఇంటికి పదమని శ్యామమ్మతో చెప్తాడు. భర్త చెప్పినట్లుగానే దారిలో ఏదన్నా మాట్లాడితే ఆ దయ్యాలు తననేదన్నా చేస్తాయనుకున్న శ్యామమ్మ ఇంకా ఏ విషయము మాట్లాడకుండా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తరువాత ఆ 2 లంకె బిందెలను ఇంటికి ఒక మూలగా గొయ్యను తవ్వి ఆ గోతిలో పెట్టేసి కప్పి పెట్టేసి ఇంకా ఇద్దరూ కూడా అక్కడే పడుకుంటారు. శ్యామమ్మ అతని కంటే ముందుగానే నిద్రపోతుంది. శ్యామమ్మ నిద్రపోయిందని తెలుసుకున్న తరువాత ఆ లంకె బిందెలు అక్కడ ఉంచటం ఎంతైనా మంచిది కాదని, శ్యామమ్మ నోరు ఊరుకోదని తెలుసుకున్న మంగయ్య ఆ 2 లంకె బిందెలను అక్కడ నుంచి తీసేసి బాగా కాలిన 2 నిండు తేగలతో ఉన్న కుండలను ఆ భూమిలోకి దింపేస్తాడు. ఆ లంకె బిందెల్లోని బంగారాన్ని ఒక గోతంలో వేసి గట్టిగా మూట కట్టి మూలన పెట్టి ఏమీ తెలియనట్లుగా మామూలుగానే వచ్చి శ్యామమ్మ పక్కన నిద్రపోతాడు. పొద్దున్నే మంగయ్య కంటే ముందుగానే శ్యామమ్మ నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి భర్త పొలానికి వెళ్లేందుకు కావలసినట్లుగా అతనికి ఆహారాన్ని రెడీ చేసి శ్యామమ్మ మంగయ్య దగ్గరకు వచ్చి పండగ వస్తుందని, తను మంచి బట్టలు కొనుక్కొని నగలు చేయించుకుంటానని, దానికోసం వాళ్ళు రాత్రి తెచ్చిన లంకె బిందెల్లో నుంచి కొంత బంగారాన్ని ఇవ్వమని అడుగుతుంది. అందుకు మంగయ్య, ఇప్పుడు మనం ఆ ధనాన్ని కదిలిస్తే మన దగ్గర ధనం లేదని అందరికీ తెలుసని, అందువలన అనుమానం కలుగుతుందని, సమయం వచ్చినప్పుడు ఇస్తాను, ఇప్పుడు వద్దని ఎంత నచ్చ చెప్పినా శ్యామమ్మ వినకపోగా మంగయ్యతో పోట్లాడుతుంది. కానీ ఈ విషయంలో మంగయ్య శ్యామమ్మ మాట వినేదే లేదని, తాను సర్దిపెట్టిన గోతాన్ని తన భుజం మీదకి ఎత్తమని చెప్తాడు. ఆ గోతంలో పిల్లల కోసం తను పట్టణం నుంచి తెచ్చిన పేలాలే ఉన్నాయనుకున్న శ్యామమ్మ ఆ బస్తాను భర్త భుజంపైకి ఎత్తుతుంది. పేలాలు ఇంత బరువుగా ఉన్నాయేంటని అడిగినప్పుడు, బస్తా పేలాలు కదా, ఆ మాత్రం బరువుండవా అంటూ ఆ బస్తాను తీసుకొని తన తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన అన్ని విషయాలను ఆమెకు చెప్పి ఆ బస్తాను తల్లికి అప్పగిస్తాడు. భూమాతను నమ్ముకోవటం వల్ల నీకు నష్టం కలగదని అప్పుడే చెప్పాను కదా, వీటిని ఇక్కడ జాగ్రత్త పరచమని తల్లి ఆ బంగారాన్ని తన దగ్గర జాగ్రత్త పరుస్తుంది. అయితే శ్యామమ్మ మంగయ్య అలా బయటకు వెళ్ళగానే తను కూడా నూతి దగ్గరకు నీళ్ల కోసం వెళ్ళి తనకు తెలిసిన ఇరుగు పొరుగు అక్కలతో తనకు కలిగిన కష్టాన్ని, రాత్రి వాళ్ళు ఇంటికి తెచ్చిన లంకె బిందెల్లోని బంగారం గురించి వాళ్లతో అంటుంది. ఆ మాట చెప్తూ వాళ్లను ఈ విషయాలను ఎక్కడా చెప్పొద్దని, రహస్యంగా ఉంచమని, తను ఆ విషయం వాళ్లకు చెప్పినట్టు తన భర్తకు తెలిస్తే ఊరుకోడని వాళ్లతో చెప్పి శ్యామమ్మ అక్కడి నుంచి వచ్చేస్తుంది. అయితే ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ ఆ విషయం 2 రోజుల కల్లా గ్రామానికి పెద్దయిన రంగనాథుడి చెవిన పడుతుంది. రంగనాథుడు ఆ మాట వింటూనే మంగయ్య ఈ విషయాన్ని దాచి తనను మోసం చేయాలని అనుకుంటున్నాడని, ఎలాగైనా మంగయ్య దగ్గర ఉన్న ధనమంతా తన దగ్గరకు తెచ్చుకోవాలనుకొని మంగయ్య ఇంటికి వెళ్ళి మంగయ్యను చూసి, మంగయ్య, ఈ ఊరిలో ఎవరికి ఏ ధనం దొరికినా గ్రామ పెద్దని, అధికారిని అయిన నాకు తెచ్చి ఇవ్వాలి కదా, నేను అది జాగ్రత్త చేసి ఈ గ్రామానికి వాడతానని అందరికీ తెలుసు కదా, నువ్వు ఆ విధంగా ఎందుకు చెయ్యలేదని అడుగుతారు. అందుకు మంగయ్య తనకు ఏ ధనము దొరకలేదని చెప్పడంతో తనకు అబద్ధం చెప్పనవసరం లేదని, నిన్న రాత్రి నీకు లంకె బిందెలు దొరికినాయని ఊరంతా చెప్పుకుంటున్నారని చెప్తాడు. ఆ మాటలు అబద్ధమని మంగయ్య అనడంతో రంగనాథుడు మంగయ్య వైపు చూస్తూ, నీ భార్య శ్యామమ్మే ఈ విషయం ఊళ్ళో వాళ్లకు చెప్పిందని, వాళ్ళు తనతో చెప్పారని ఆ విషయాలను అతనితో చెప్తాడు. అతను శ్యామమ్మ వైపు కోపంగా చూస్తూ, ఒకవేళ నాకు నిజంగా లంకె బిందెలే దొరికి ఉంటే నేను ఈ పనికిరాని గుడిసెలో ఎందుకు ఉంటాను? ఆ లంకె బిందెలు ఏ సమయంలో దొరికాయో, నేను వాటిని ఎక్కడ దాచి ఉంచానో చెప్పమని అడుగుతాడు. అందుకు శ్యామమ్మ,
నువ్వు అబద్ధం చెప్పినా దాగదని. మొన్న మనం దొడ్లో పక్షులను పట్టే వలను కట్టిన రోజున కోడి ఎగురుకుంటూ వచ్చి ఆ వలలో పడింది కదా, ఆ రోజునే అని అంటుంది. ఆ మాటలు వింటూ కోళ్ళు ఎగరడం ఏమిటి, పక్షులు ఎగురుతాయని తెలుసు కానీ కోళ్ళు కూడా ఎగురుతాయా అని భర్త అనడంతో, కోళ్ళు ఎగరడమే కాదు, ఇంకొక వల మనం చెరువు గట్టు ఒడ్డున ఉన్న చెట్టుకి కట్టినప్పుడు ఆ చెరువులో ఉన్న చేపలు వచ్చి వలలో పడ్డాయి కదా, వాటిని ఎంతో సంతోషంగా ఆ రోజు మన ఇంటికి కూడా తెచ్చుకున్నాం కదా అని శ్యామమ్మ అనడంతో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా చెరువులో చేపలు ఎగురుకుంటూ వచ్చి ఒడ్డు మీద ఉన్న వలలో పడడం ఏమిటి, శ్యామమ్మకు ఆలోచన ఏమన్నా ఉందా, శ్యామమ్మ ఏదో పిచ్చి పిచ్చిగా చెబుతుందని అనుకుంటారు. అందుకు మంగయ్య చెరువులో చేపలు చెరువు ఒడ్డున కట్టిన చెట్టుకున్న వలలో పడడం ఏమిటే, అదే రోజు జరిగిందే అని అనడంతో, మొన్న రాత్రి మనం లంకె బిందెలకు వెళ్ళిన రోజున నెత్తుటి వాన కూడా పడింది కదా, ఆ రోజునే ఇదంతా జరిగింది అని చెప్పి అంటుంది. నెత్తుటి వాన ఎప్పుడు పడింది, మనం ఎప్పుడు వెళ్ళి లంకె బిందెలు తీసుకువచ్చాము, నువ్వేమైనా కలగంటున్నావా అన్నప్పుడు, కాదయ్యా, మన ఊరి అధికారి రంగనాథుడి గారిని దయ్యాలు పట్టుకు వెళుతుంటే అయ్యగారికి పనిచేసే పనివాళ్ళు బయట కూర్చొని ఏడవట్ల, అప్పుడు ఇదంతా జరిగింది అని చెప్పానని అంటది. శ్యామమ్మ మాటలు విన్న రంగనాథుడు శ్యామమ్మ పిచ్చిదని, ఆమె ఏదో పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తుందని, ఆమె నలుగురికి చెప్పిన మాటలు విని, ఆ పుకారు మాటలు విని అతను మంగయ్య దగ్గర ఏవో ఉన్నాయనుకొని వచ్చానని భ్రమపడుతున్నానని అనుకోని కూడా, ఇంత దూరం వచ్చాను కాబట్టి ఒకవేళ నన్ను మోసం చెయ్యడం కోసమే శ్యామమ్మ చేత ఈ విధంగా మాట్లాడిస్తున్నాడేమో, లేకపోతే నెత్తుటి వానలేమిటి, నేను చనిపోవడం ఏమిటి అనుకున్న రంగనాథుడు, అతను ఏ ప్రదేశంలో బంగారాన్ని పూడ్చిపెట్టాడని శ్యామమ్మ చెప్పిందో ఆ ప్రదేశంలో తవ్వుతాడు. అక్కడ 2 కుండల నిండా తేగలు మాత్రమే కనపడతాయి. అది చూస్తున్న శ్యామమ్మ తన భర్తతో, మనం దాచిపెట్టిన బంగారం అంతా తేగలు అయిపోయినాయని అంటుంది. అందుకు అతను, మనం దాచిపెట్టిందే తేగలని, ఈ సంవత్సరం మన పొలాలలో తేగలు బాగా దొరికినాయని, అందుకనే వాటన్నిటినీ తీసుకువచ్చి ఈ విధంగా కాల్చుతున్నానని, వాటిని అమ్మి నువ్వు అడిగిన బంగారపు గొలుసు చేయిస్తానులే, ఏడవ బాకమని శ్యామమ్మతో చెప్తుంటాడు. శ్యామమ్మను ఆ విధంగా ఓదారుస్తుంటే ఆ ఊరి అధికారి, ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళు అంతా కూడా ఆ వింతను చూస్తూ ఉంటారు. మంగయ్య భార్య తెలివి తక్కువదని, అందుకే ఆ విధంగా ప్రవర్తిస్తుందని, ఆమెను ఓదార్చేందుకే మంగయ్య ఆ విధంగా చెప్తున్నాడని అందరూ అనుకుంటారు. వాళ్లకు దొరికిన తేగల్ని బంగారమని అనుకుంటుందని, గొలుసు కోసం పిచ్చిది ఆ విధంగా మాట్లాడుతున్నదని అందరూ అనుకుంటారు. కొద్ది రోజులకు ఆ విషయాలను అందరూ మర్చిపోతారు. మంగయ్య మాత్రం ఆ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని శ్యామమ్మ అడిగినట్లుగా కొన్ని నగలను చేయించి శ్యామమ్మకు తెచ్చి ఇస్తాడు. అవి చూసిన శ్యామమ్మ, మీకు ఈ నగలు ఎక్కడివని, మనకు దొరికిన బంగారం ఉందా అని అడుగుతుంది. అందుకు మన దగ్గర ఏ బంగారము లేదని, నువ్వు ఆ విషయాల గురించి ఆలోచించొద్దని, ఈ సంవత్సరం పంటలు బాగా పండడంతో ఆ వచ్చిన ధనంలో నీకు ఈ విధంగా నగలు చేయిస్తున్నానని శ్యామమ్మతో చెప్తాడు. తనకు తన భర్త అడిగినట్లుగానే నగలను చేయించి ఇచ్చాడు కదా అని శ్యామమ్మ సంతోషిస్తుంది. కానీ భూమిలో దాచిన బంగారం గురించి శ్యామమ్మకు చెప్పటం తనకు ఏ విధంగానూ మంచిది కాదని, శ్యామమ్మ కడుపులో ఆవగింజంత నిజం కూడా దాగదని మంగయ్యకు తెలుసు. తన తల్లి చెప్పినట్లు శ్యామమ్మను బాగానే చూసుకుంటూ, శ్యామమ్మకు ఆ విషయాలు ఏవి చెప్పినా అతనికి మంచిది కాదని, జీవితంలో మనం కోరుకున్నది నెరవేర్చుకునే ఒక గొప్ప అవకాశం ఆ దేవుడు మనకు తప్పక కలిగిస్తాడని, ఆ విధంగానే తనకు కలిగిన ఆ సంతోషాన్ని, ఆనందాన్ని దూరం చేసుకోకూడదని, తనకు కలిగిన అవకాశాన్ని చేజార్చుకోకూడదని అనుకున్న మంగయ్య శ్యామమ్మతో ఇంకా ఎప్పటికీ ఆ విషయం చెప్పకూడదని నిర్ణయించుకుంటాడు. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. తల్లి, నాపై నమ్మకంతో నువ్వు ఆశపడి కోరుకున్న చక్కటి జీవితం ఏదైనా, నువ్వు కోరుకున్న ఆనందం, సంతోషం నీ కళ్ళ ముందుకు రాబోతున్నాయి. నువ్వు కోరుకున్నది పొందే ఈ అవకాశాన్ని చేజార్చుకోకు అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహించారు. ఫ్రెండ్స్, బాబాగారు
మనకు అనుగ్రహించిన ఈ విషయాలను విన్నారు కదా. బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।